మనోనేత్ర కార్యక్రమంలో తెలుగు వీక్షకులందరికీ వందనం అభివందనం. ఈరోజు ప్రోగ్రాంలో యాంగ్జైటీ నియంత్రణ, దానికి మార్గాలు, అంటే కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని సరైన విధంగా డాక్టర్ సలహా తీసుకుని ఆచరణలో పెట్టాలి. నెంబర్ 1, దానికి ఫస్ట్ బ్రీతింగ్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే శ్వాస వ్యాయామం చేయాల్సి వస్తుంది. నెమ్మదిగా ముక్కు ద్వారా, నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ గుండెల నిండా గాలి నింపుకొని నెమ్మదిగా బయటకు వదలాలి. అలా 10-15 నిమిషాలు చేస్తే యాంగ్జైటీ నియంత్రణకు వస్తుంది. రెండోది వ్యాయామం. రెగ్యులర్ వ్యాయామం అవసరం. ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు నడక లేదా వేరే ఎక్సర్సైజెస్ చేస్తే స్ట్రెస్ తప్పకుండా తగ్గుతుంది. తర్వాత సరైన నిద్ర చాలా అవసరం. కనీసం 7 నుంచి 8 గంటలు మనం బాగా నిద్రపోతే అప్పుడు మీకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మీకు యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. తర్వాత 4వది ఆహారపు అలవాట్లు. కొంతమందికి కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం అలవాటు ఉంటుంది. ఆ కాఫీలు, టీలు ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక టైం ప్రకారంగా అలాగే తాగుతూ ఉండాలి. ఓవర్ డ్రింకింగ్ అనేది చాలా ప్రతిదానికి తలకాయ నొప్పి. అదేవిధంగా కొంతమంది లిక్విడ్ తాగేవాళ్ళు కూడా ఉంటారు. పగలు రాత్రి మొదలెడతారు. దాన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక సమయం ప్రకారంగా తాగితే అది అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ ఓవర్ డ్రింకర్స్కి కానీ ఇవన్నీ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఆహారం అలవాట్లు మనం చేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత పాజిటివ్ థింకింగ్. కొంతమంది నెగిటివ్ థింకింగ్లోనే ఉంటారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి నెగిటివ్ థింకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ నెగిటివ్ థింకింగ్ అంటే మన మనసులో నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటే ఏమైందంటే అది విషం అయ్యి మన కడుపులోకి వెళ్తుంది. ఆ విషం అలా వెళ్ళిపోయినప్పుడు నీకు ఆరోగ్యం సరిగా ఉండదు. మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. కరెక్ట్గా ఆహారం జీర్ణం అవ్వదు. ఇప్పుడు అజీర్ణ సమస్యల వల్ల కూడా మీకు స్ట్రెస్ ఇంకా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. అందుకని పాజిటివ్ థింకింగ్ అవసరం. మంచి అవుతుంది, మంచి జరుగుతుంది అలా. తర్వాత ధ్యానం అనేది చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడు ఎవరైనా సరే, ఒక భగవంతుడిని మీరు చక్కగా పూజలు చేసుకుంటూ ఉండాలి. మీ మత గ్రంథాలు, ఆ గ్రంథాలలో నుంచి కొన్ని పేజీలు ప్రతిరోజు చదువుతూ ఒక ప్రశాంతతను పొందుతూ ఉండాలి. మంచి పుస్తక పఠనం కూడా చాలా అవసరం. అంటే జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు కూడా పఠిస్తూ ఉంటే మంచిది. గ్రంథాలతో పాటు వేరే లాజికల్, తర్వాత నాలెడ్జబుల్ పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు మీరు చదువుతూ ఉంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ విధంగా ఇక ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అవసరం. ప్రతి మనిషికి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరం. ఎప్పుడు చూసినా పనిలో ఉండకూడదు. పని తర్వాత ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి. సీరియస్నెస్ సీరియల్స్ చూడమాకండి. సీరియస్ ఉన్నాయి, తర్వాత ఒకరిని కొట్టుకునేవి, ఒకరిని తిట్టుకునేవి, ఇలాంటి సీరియల్స్ చూడమాకండి. మంచి జ్ఞానం ఉన్నాయి, మంచి నాలెడ్జబుల్ ఉన్న సీరియల్స్, తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్. అంటే కాసేపు నవ్వుకోవాలి. అంటే ప్రశాంతత దొరకాలంటే ఏంటంటే మనిషికి ఆహ్లాదం కావాలి. ఆహ్లాదకరమైన పాటలు వినండి, ఆహ్లాదకరమైన ఒక సీరియల్స్ చూడండి, మంచి కామెడీ సీరియల్స్ చూడండి. ఆ విధంగా మీరు రిలీఫ్ అవ్వండి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటే మనకి స్ట్రెస్ అనేది చాలా రిలీఫ్ అవుతూ ఉంటుంది. తర్వాత మద్దతు ఉండాలి. అంటే కుటుంబం యొక్క మద్దతు చాలా అవసరం. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఈ యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కుటుంబం యొక్క మద్దతు చాలా అవసరం. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి, మిత్రులతో కలిసిమెలిసి ఉండాలి. ఆ తర్వాత మనం ఉన్న సమస్యలు కానీ, ఏమైనా విషయాలు ఉన్నా కానీ
షేరింగ్ చేసుకోవాలి. అంటే నెగిటివ్ చెప్పే వాళ్ళతో మాట్లాడమాకండి. మీకు మంచిగా ఉండేవాళ్ళు, మీకు అనుకూలంగా ఉండే వాళ్ళతోనే మాట్లాడండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి, డిస్కషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే యాంగ్జైటీలో అది పెద్ద సమస్య ఏం కాదు, కాకపోతే ఒక సాధారణ సమస్య. దాన్ని మనం అలసత్వం చేస్తే ఆలోచించుకుంటూ స్ట్రెస్ చేసుకుంటూ బాధపడిపోతూ ఉండు, నా జీవితం ఇంతే, నేను ఇంతే, ఒక మంచి జరగదు, మాకు ఎప్పుడు మంచి జరగదు, మాకు అన్ని కష్టాలే ఉంటాయి, అలా ఆలోచించుకుంటూ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత డిప్రెషన్లో అయిపోయి అనారోగ్యం అయిపోతారు. అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మీరు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి, ఒక డిసిప్లిన్ లైఫ్లో ఉండాలి, ఆ తర్వాత ఒక వ్యాయామం, ఎక్సర్సైజు, ఎంటర్టైన్మెంట్ అన్నీ చక్కగా జరుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా ప్రాబ్లమ్స్గా ఉంటే మీరు తప్పకుండా మమ్మల్ని కలవండి. నేను అహ్మద్ బేగ్, ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్లో సైకాలజిస్ట్ని. నా నెంబర్ 9652446050. మీరు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వచ్చి కలవండి. తప్పకుండా మీ సమస్యకు సమాధానం లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.